నుంచి మరి ఆదిలాబాద్ జిల్లా కోటూరు నియోజకవర్గ కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకొని మరి 2 జిల్లాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ కలెక్టర్స్ ఎస్పీస్ ఐజీ మా లోకల్ ఎమ్మెల్యే సోదరుడు బొజ్జు గారు మేడం బొజ్జు గారు అదేవిధంగా ఐటీడీపీఓ గారు అడిషనల్ కలెక్టర్స్ అందరం కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకొని మరి ఈరోజు మన ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 126 రాయ సెంటర్ల నుంచి పెద్ద మనుషులను పిలిచి వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఇబ్బందులు ఏం జరుగుతుంది. ఒకప్పుడు మరి రాయ సెంటర్లు అంటేనే ఆదివాసీ కులాలకు మరి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లాగా ఉండేది. ఆ పెద్దల యొక్క ఆదేశాలు కట్టుబాట్లు అవన్నీ కూడా ఆదివాసీ జాతుల యొక్క అస్తిత్వాన్ని హక్కులను కాపాడుకున్నటువంటి చరిత్ర. కాబట్టి ఈరోజు వారి ద్వారా ఈ మధ్య కాలంలో జరిగిన వారి ద్వారా ఇక్కడ ఏం చేస్తే ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, కొడుకుల పట్టాలు కావాలి, ఐటీడీఏను బలోపేతం చేయాలి, ఇక్కడ భూములు పరాయీకరణ జరుగుతుంది, మరి వివిధ వ్యాపారాలు వివిధ కులాల పేరుతో వచ్చి వ్యాపారాలు జరుగుతున్నాయి, మా అస్తిత్వం పోతుంది. అదేవిధంగా ట్రైబల్ అమ్మాయిలను వేరే వాళ్ళు చేసుకోవడం మూలంగా కూడా భూ బదలాయింపులు జరుగుతున్నాయి అనేటువంటి అంశాలను చాలా కులంకుషంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వ్యాపారాల ఇబ్బందులు కానీ వ్యాపారాల ఇబ్బందులు కానీ లేదా ఐటీడీఏ నుంచి గత 10 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగాలు కూడా రాకుండా ఉండడంతో నిరుద్యోగం పెరిగిందనేటువంటి విషయాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సమస్యలని మేము ఇక్కడ స్థానికంగా ఎంతవరకు పరిష్కారం అయితే అవి పరిష్కరించి తద్వారా మిగతాని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లి మరి జిల్లా మేడలు కానీ సార్ మేడలు కానీ ఊళ్ళలో ఉండే పటేలు కానీ రాయ సెంటర్ పెద్దలు కానీ వారందరూ కూడా ఈ ప్రాంతంలో మరి శాంతియుత వాతావరణం ఉండాలి. జైలులో జరిగినటువంటి ఘటన గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఆమెకు న్యాయం జరగాలి, మన ఏదైతే ఇంటి ఉన్నారో రాజవాసి ఆడబిడ్డ ఆమెకు న్యాయం చేయాలి. మరి గత కొన్నేళ్లుగా అందరం కలిసిమెలిసే ఉన్నాం ఇక్కడ, కానీ కొన్ని అనుచితమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మేము ఆఫీసులకు వెళ్తే మాకు పనులు కాకుండా చట్ట విరుద్ధంగా వచ్చేటువంటి వాళ్ళని మాత్రం అవుతున్నాయనేటువంటి ఆవేదన కూడా వారు వ్యక్తం చేసిండ్రు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా అంటే అమితమైనటువంటి అభిమానం, ప్రేమ. దానిలో భాగంగానే వారు ఇప్పటికీ 2 సార్లు రావడం జరిగింది. 3వసారి కూడా మరి పిఎం ప్రోగ్రామ్ సందర్భంగా రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఇక్కడ సంఘాలతో కానీ ప్రజలతో కానీ రాయ సెంటర్లతో కానీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను అధికారులు మేము చర్చించి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. మరి ఆదివాసుల మీద అఘాయిత్యంలో పాల్పడినటువంటి వాళ్ళను ఖచ్చితంగా అది ఎవరైనా కానీ చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో రాయ సెంటర్లను కూడా బలోపేతం చేస్తాం. అధికారులు ఖచ్చితంగా వారు ఇచ్చేటువంటి విన్నపాలకు కానీ విజ్ఞప్తులకు కానీ మరి గ్రామ అభివృద్ధి కోసం వారి మా దృష్టికి తీసుకొచ్చినాయి తప్పకుండా పరిష్కరిస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఎంతో నమ్మకంతో నన్ను కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ మన మేడం బొజ్జు గారు కానీ అదేవిధంగా అధికారులందరి మీద కూడా వాళ్ళు మంచి ఒపీనియన్ తో ఉన్నారు. మాకెప్పుడు కూడా వెళ్ళినప్పుడు వీళ్ళందరూ స్పందించి బాగా పనులు చేస్తున్నారు. కొన్ని ఇట్లా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అదేవిధంగా కొంత వ్యాపారులు చేసేటువంటి అఘాయిత్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ ఒక మతం ఆ ఒక మతం అని కాదు, వివిధ వర్గాల వాళ్ళు కూడా మా మీద ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆడబిడ్డని పెళ్లి చేసుకొని భూములను రాయించుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారు పదే దృష్టికి తీసుకొచ్చారు. దాని మీద కూడా ఖచ్చితంగా సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకుంటాం. దాని మీద మరి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది చట్టపరంగా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. రేపు ఆదివాసీ సంఘాలతో కూడా మేము ఇంటరాక్ట్ అవుతున్నాం. ఈ ప్రాంతంలో కొంత ఆవేదన ఉంది. ఎందుకంటే జీవో నెంబర్ 3 పోయిన తర్వాత గత ప్రభుత్వంలో
జీవో నెంబర్ 3 తీసేయడంతో జీవో నెంబర్ 3 పోయి జీవో నెంబర్ 317 వచ్చింది. 317 లో వచ్చిన ఉద్యోగులు వాళ్ళు ఇక్కడ మనస్ఫూర్తిగా పాల్గొన్నారు. ఇక్కడ లోకల్ గా ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాకుండా అయిపోయాయి. జీవో నెంబర్ 317 తోటి 27-30 ఏళ్ళు స్థిరంగా ఉద్యోగాలు చేసే యంగ్స్టర్స్ వచ్చింది ఇక్కడికి, అంటే చిన్న వయసులో ఉన్న ఉద్యోగులు వచ్చాయి. దాంట్లో లోకల్ లో ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అట్లా జీవో నెంబర్ 3 సంబంధించి కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఏలకు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2012లో లాస్ట్ డిఎస్సీ వేయడం జరిగింది ఈ ప్రాంతం. దాని తర్వాత డిఎస్సీ కూడా రాలేదు. కాబట్టి నిరుద్యోగులలో కూడా ఒక అసహనం, చదువుకున్నాక మాకు ఒక ఉద్యోగం రాకపోయిందన్నటువంటి ఆవేదన, ఒక బాధ అది కూడా ఉంది. ఈ బాధను ఈ ఆవేదనను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతాల యొక్క ప్రత్యేక అభివృద్ధి కూడా ప్రభుత్వం నిధులిచ్చే విధంగా మేము ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్లి సాధించి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ